మంగళవారం అనేది అపశకునంగా మంచి పనుల కోసం పూనుకోవడానికి ఆలోచించే విధంగా ఈ లోక మర్యాదలో ఉంది కదా. అయితే మరి ఈ మంగళవారంను యేసు ఏ రీతిగా వాడుకున్నారో తెలుసుకుందామా. ఆ రోజు ఉదయంనే యేసు బేతనియా నుండి యెరూషలేమునకు వచ్చే మార్గంలో ఆయన శపించిన అంజూరపు చెట్టు వేర్లతో సహా ఎండిపోయినట్టుగా చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. అందుకు యేసు, మీరు కూడా విశ్వాసంతో ఏం చేసినా అది సాధ్యమవుతుందని, నమ్మిన ఎడల వాటిని పొందుకుంటారని చెప్పారు. యేసు దేవాలయంలోనికి వచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఏ అధికారంతో ఈ కార్యాలు చేస్తున్నావు? వీటన్నింటినీ చేయడానికి నీకు అధికారం ఇచ్చింది ఎవడు అని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ప్రశ్నించారు. అప్పుడు ఆయన వారికి ఎదురు ప్రశ్న వేసి వ్యూహాత్మకంగా ఆయన అనంతమైన జ్ఞానంతో వారి కపట బుద్ధికి సమాధానం ఇచ్చారు. అలాగే ఆయన వారికి దాదాపు 10 నుండి 12 ఉపమానాలు పంచుకోవడం జరిగింది. పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయనను మాటలతో చిక్కుపరచాలని ప్రయత్నించారు. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనేది అని చెప్పారు. అలాగే శాస్త్రులను, పరిసయ్యులను 7 శాపాల ద్వారా ఆయన గద్దించారు. యెరూషలేము తనను విసర్జించినందుకు బహుగా బాధపడ్డారు. ఒలీవ కొండ మీద అంత్య దినము గురించి, శ్రమల కాలం గూర్చి, రెండవ రాకడ గూర్చి బోధించారు. చివరగా ఉపమానాలు చెప్తూ సిద్ధంగా ఉండమని పిలుపునిచ్చారు. ఈ మంగళవారంను ఆయన సత్యాన్ని, బోధనలను, హెచ్చరికలను తెలియజేసే దినంగా, సిద్ధపాటు కోసం ప్రచురము చేసే దినంగా ఉపయోగించుకున్నారు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ ఫర్ సెకండ్ కమింగ్?